హాయ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది, అందుకనే చికెన్ బిర్యానీతో ఈ రోజు మేము ముందుకు వచ్చేసిన. చికెన్ బిర్యానీ పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్ లాగా అదే టేస్ట్ తో ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో చూసే ముందు ఫస్ట్ ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్. ఇక్కడ నేను 2 కేజీల చికెన్ తీసుకుంటున్నాను. 2 కేజీల చికెన్ బిర్యానీ కోసం ఈ ప్రాసెస్ చూపిస్తాను. బిర్యానీ కోసం అయితే పీసెస్ ని చాలా పెద్ద పెద్దగా తీసుకుంటారు, అలా కాకుండా చికెన్ పీసెస్ ని కొంచెం మీడియం సైజ్ లో ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మసాలా అంతా బాగా పట్టాలంటే చికెన్ కొంచెం మీడియం సైజ్ ఉంటే బెటరు. దీంట్లో పసుపు, కావాల్సినంత కారం, సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్, దీంట్లోనే చికెన్ మసాలా, నేను ఇంట్లో చేసిన హోల్ గరం మసాలా, ఇది చికెన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఫ్రెష్ గా దంచుకొని వేసుకోండి, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. దీంట్లోనే ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కలుపుకుంటేనే మసాలా అనేది బాగా వస్తుంది. దీంట్లోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. 2 కేజీస్కి 2 టీ స్పూన్ కారం సరిపోతుందా అంటే సరిపోతుంది. ఎందుకంటే నేను ఇంట్లో పట్టించిన కారం పొడి, మీరు బయట కొన్నదైతే 4-5 టీ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. కారం పొడి ఘాట్ ఎక్కువ ఉండదు కాబట్టి. పచ్చిమిర్చి పేస్ట్, ఇంట్లో చేసిన హోల్ గరం మసాలా, ఇవన్నీ స్పైసీనెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను 2 స్పూన్స్ లాగా వేసుకున్నాను. మీరు స్పైసీ ఎక్కువ తినగలిగితే వేసుకోవచ్చు, ఎక్కువ కూడా. దీంట్లో 3 నిమ్మకాయల రసం వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ అంతా చికెన్ కి పట్టేటట్టు కలుపుకొని దీంట్లో ఇప్పుడు నేను 1/2 కేజీ పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు 1/2 కేజీ తీసుకుంటే చికెన్ కు గ్రేవీ అనేది బాగా వస్తుంది. రైస్ తినేటప్పుడు డ్రైగా ఉండకుండా కొంచెం మసాలా లాగా ఉండాలంటే కొంచెం పెరుగు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా కలిపి నేను 3 గంటల పాటు బయట పెట్టి ఓల్ నైట్ అంతా ఫ్రిడ్జ్ లో పెట్టాను. చికెన్ వండే గంట ముందు ఫ్రిడ్జ్ లో నుంచి తీయాలి. ఇట్లా చేయడం వల్ల చికెన్ కు మసాలా అంతా బాగా పట్టి చికెన్ సాఫ్ట్నెస్ అనేది బాగా వస్తుంది. చికెన్ కూడా తొందరగా ఉడికిపోతుంది, టైం కూడా ఎక్కువ వేస్ట్ కాదు. నార్మల్ గా చికెన్ ని ఎంతసేపు మ్యాగ్నేట్ చేసి పెడితే అంత మంచి టేస్ట్ వస్తుంది చికెన్ కి. 1 అవర్ 2 అవర్ అయినా సరే ఒక్కొక్కసారి సరిపోదు మ్యాగ్నేట్ అవ్వడానికి. ఇలా చేసి పెడితే తొందరగా మ్యాగ్నేట్ అవుతుంది. ఇలా కలిపెట్టిన చికెన్ 60% వచ్చేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఇందులో గ్రేవీ ఇంకొంచెం దగ్గర పడేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఆల్రెడీ మ్యాగ్నేట్ అయినప్పుడే బాగా నానింది చికెన్, అందుకనే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి వాటర్లో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఇందులోనే కొత్తిమీర, పుదీనా, లెమన్ జ్యూస్, 2 నిమ్మకాయలు తీసుకొని పిండుకొని వేసుకున్నాం, 1.5 టీ స్పూన్ సాల్ట్, కొంచెం నూనె, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని దీన్ని బాగా ఎసరు వచ్చేంత వరకు ఉడికించుకొని రైస్ వేసుకోండి. నేను ఇది 1.5 కేజీ రైస్ తీసుకుంటున్నాను, బాస్మతి రైస్. నార్మల్ రైస్ అయినా తీసుకోండి. ఈ రైస్ అనేది 80% ఉడకాలి, ఎందుకంటే చికెన్ సాఫ్ట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ నానబెట్టడం వల్ల 80% ఉడికించుకొని సరిపోతుంది. ఇప్పుడు పెంకను క్రియేట్ చేసుకోవాలి. ఫస్టే మనం బిర్యానీ దేంట్లో అయితే చేయాలనుకుంటున్నామో దాంట్లో అడుగున బోన్ పీస్ అనేది ఎక్కువ వేసి తర్వాత రైస్ వేసుకోవాలి. ఇది నేను 2 లేయర్ లాగా వేసుకుంటాను. బోన్ పీస్ కింద వేయడం వల్ల అడుగు అనేది తొందరగా మాడదు. దానిపైన రైస్ వేసి మిగతా చికెన్ అంతా మళ్ళీ రైస్ పైన వేసి ఈ చికెన్ అన్నం పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే పైన ఉన్న రైస్ కి కింద ఉన్న రైస్ కి మసాలా అంతా బాగా పడుతుంది. బిర్యానీ మనం దేంట్లో అయితే వండాలనుకుంటున్నామో దాని అడుగు మందంగా ఉండేటట్టు చూసుకోండి. అప్పుడే బిర్యానీ అనేది మాడకుండా ఉంటుంది, ఒక్క మెతుకు కూడా వేస్ట్ కాకుండా. మాడుతుంది అనే టెన్షన్ కూడా అవసరం ఉండదు. ఇప్పుడు రైస్ పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కాజు మీ ఆప్షనల్. నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడలేదు, ఆయిల్లో పసుపు వేసి ఫుడ్ కలర్ లాగా చేసుకొని వేసుకున్నా. మీరు ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. పైనుంచి కొంచెం నెయ్యి వేసుకోండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగా ఫ్రీగా డైజెషన్ అవుతుంది. మూత పెట్టి దాని మీద ఏదైనా బరువుది పెట్టి ఒక 20 మినిట్స్ కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆపేయండి. తర్వాత మళ్ళీ ఒక 20 మినిట్స్ మూత తీయకుండా అట్లనే వదిలేసేయండి. అప్పుడే మంచి దమ్ అయ్యి బిర్యానీ అనేది పర్ఫెక్ట్ గా అన్నము ఒకదానికొకటి మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. చూస్తున్నారు కదా, రైస్ మామూలుగా హోటల్ వాళ్ళు ఎలా తీస్తున్నారో సేమ్ అట్లాగే ఒకదానికొకటి అతుక్కోకుండా చాలా పర్ఫెక్ట్ గా బాగా వచ్చింది. కుకింగ్ కూడా చాలా తొందరగా అయిపోయింది కదా. నేను చెప్పిన ప్రాసెస్ లో కుక్ చేసుకోండి, చాలా బాగుంటుంది, ఈజీ కూడా అయిపోతుంది. అన్నం పాడవుతుంది, చికెన్ పాడవుతుంది అని టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఫ్రిడ్జ్ లో పెట్టినాం, మళ్ళీ తర్వాత తీసి మళ్ళీ కుక్ చేసుకున్నాం కాబట్టి అస్సలు ఏం పాడవదు. హోల్ డే అంతా 24 అవర్స్ కూడా అన్నం పాడవకుండా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. ముందు రోజు చికెన్ తెచ్చుకున్నాం కదా, ముందు రోజు చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, పాడవుతుందని అస్సలు టెన్షన్ పడొద్దు. మనం అప్పుడే తెచ్చుకున్నంత ఫ్రెష్ గానే అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. బిర్యానీ కలర్ఫుల్ గా చాలా బాగా కనిపిస్తుంది కదా, మీరు కూడా ఈ ప్రాసెస్ లో ట్రై చేయండి. చూడండి, పీసెస్ కూడా ఒక్కటి కూడా విరగకుండా చాలా బాగా వచ్చింది. దీన్ని నిమ్మకాయ కలుపుకొని ఆనియన్స్ పెట్టుకొని తింటే అబ్బా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ ద్వారా
మీకు నా వీడియోస్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.